హలో ఆల్, వెల్కమ్ టు అనుశీలన ఐఏఎస్. దిస్ ఇస్ శ్రీనాథ్ సింగ్. ఈరోజు మనము వివిధ న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను ప్రశ్నలు జవాబుల రూపంలో చూద్దాము. మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే, ఈ క్రింది వాటిలో సరైనవేవి? అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించడానికై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థను 1957లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ తన నివేదికలను ఐరాస సాధారణ సభకు మరియు ఐరాస భద్రతా మండలికి నివేదిస్తుంది. దీని ప్రధాన కార్యాలయము న్యూయార్క్లో ఉంది అనేది ఆప్షన్స్ అనమాట. ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చామో చూస్తే, ఈరోజు ఈనాడు పేపర్లో చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి అని చెప్పేసి వచ్చిందనమాట. ఉక్రెయిన్ ఆరోపించిందంట, రష్యా ఏమో దీన్ని మేము అలా చేయలేదని చెప్పేసి ఖండించిందంట. ఇక్కడ చూస్తే చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. చెర్నోబిల్లో దెబ్బతిన్న 4వ రియాక్టర్ నుంచి రేడియేషన్ వ్యాపించకుండా ప్రపంచాన్ని కాపాడుతున్న షెల్టర్పై డ్రోన్తో రష్యా దాడి చేసిందని చెప్పేసి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించాడు. దీంతో రష్యా మేము అలాంటి చర్యకు దాడి వల్లేదు అని చెప్పేసి రష్యా చెప్పింది. ఈ నేపథ్యంలో ఇక్కడ చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంపై దాడి జరిగిందన్న సమాచారం తమకు అందిందని, అయితే అక్కడ రేడియేషన్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEA తెలిపింది. ఉక్రెయిన్లోని బెలారస్ సరిహద్దులకు సమీపంలో ఈ అణు విద్యుత్ కేంద్రం ఉంది. ఇక్కడ 1986లో భారీ పేలుడు జరిగిందంట. భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఆ తర్వాత స్టీల్, కాంక్రీట్తో అణు రియాక్టర్లను మూసివేశారు. ఉక్రెయిన్ సంక్షోభంపై జర్మనీలో మ్యూనిక్ భద్రతా సదస్సు మొదలవడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి చోటు చేసుకోవడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ వార్త రావడం జరిగింది. అయితే ఇలాంటి వార్త వచ్చినప్పుడు ఇక్కడ ఏదైనా సంస్థ, అంతర్జాతీయ సంస్థ ఏదైనా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటే దాని మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటి మీదనే మనకు క్వశ్చన్స్ పడతాయి. ఐఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి వాటి మీదనే వస్తాయి. కాబట్టి మీరు వార్త లెక్క కాకుండా బిట్వీన్ ద లైన్స్ చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ IAEA అనేది ఒక అంతర్ప్రభుత్వ సంస్థ. ఇది అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహిస్తుందన్నమాట. అలాగే అణ్వాయుధాలతో సహా ఏదైనా సైనిక ప్రయోజనం కోసము వినియోగిస్తే దాన్ని నిరోధించడానికి ఈ సంస్థ ప్రయత్నిస్తుందంట. ఇది 1957లో స్థాపించబడింది. ఈ సంస్థ తన నివేదికను UNGAకి అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి, అలాగే UNSC యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి రెండింటికి అందజేస్తుందంట. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఆస్ట్రియాలోని వియన్నాలో ఉందంట. అవార్డులు చూసుకున్నట్లయితే 2005లో సురక్షితమైన ప్రశాంతమైన ప్రపంచం కోసం తాను చేస్తున్నటువంటి కృషికి నోబెల్ శాంతి బహుమతి ఈ సంస్థకు లభించిందంట. సభ్య దేశాలు చూస్తే IAEAలో 178 సభ్య దేశాలు ఉన్నాయి. భారతదేశం కూడా దాని వ్యవస్థాపక సభ్యులలో ఒకటిగా ఉంది అని చెప్పేసి చెప్పవచ్చు. ఇక్కడ ప్రశ్న చూస్తే, అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించడానికై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థను 1957లో ఏర్పాటు చేశారు. ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అలాగే ఈ సంస్థ తన నివేదికలను ఐరాస సాధారణ సభకు, అలాగే ఐరాస భద్రతా మండలికి నివేదిస్తుంది. ఈ ఆప్షన్ కూడా కరెక్టే. అయితే ఈ మూడో ఆప్షన్ మాత్రం చూడండి, దీని ప్రధాన కార్యాలయము న్యూయార్క్లో ఉందని చెప్పేసి అంటున్నాడు. ఈ ఆప్షన్ తప్పు. ఎందుకంటే ఇది న్యూయార్క్లో లేదు. ఎక్కడుంది? ఆస్ట్రియాలోని వియన్నాలో దీని హెడ్ క్వార్టర్స్ ఉందన్నమాట. కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. ఇక్కడ 2 మాత్రమే సరైనవన్నమాట. తర్వాత ప్రశ్న చూసుకున్నట్లయితే, ఇటీవల భారత్, బ్రిటన్ మధ్య వ్యాపార సంబంధాల విషయంలో అందిస్తున్నటువంటి సేవలకు గాను ఏ పారిశ్రామికవేత్తకు ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ పురస్కారాన్ని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది అని చెప్పేసి ప్రశ్నించాము. ఆప్షన్ చూస్తే గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, ఎన్ చంద్రశేఖరన్, కుమారమంగళం బిర్లా అనేవి ఆప్షన్స్. ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చామంటే, ఈరోజు ఈనాడులో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్కు బ్రిటన్ గౌరవ నైట్హుడ్ పురస్కారం అందజేయడం జరిగిందట. భారత్, బ్రిటన్ మధ్య వ్యాపార సంబంధాల విషయంలో అందిస్తున్న సేవలకు గాను టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్కు ప్రతిష్టాత్మక హనరరీ నైట్హుడ్ పురస్కారాన్ని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించిందంట. కింగ్ చార్లెస్ నుంచి ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ హనరరీ DBE KBE పురస్కారాన్ని చంద్రశేఖర్ అందుకుంటారని ఎక్స్ ప్లాట్ఫామ్లో సంస్థ తెలిపింది అని చెప్పేసి ఇక్కడ మనకు వార్త రావడం జరిగింది. అందుకు ఈ ప్రశ్న తీసుకున్నాం మనం. ఎవరికి వచ్చింది? ఎన్ చంద్రశేఖరన్ గారికి ఏ
అవార్డు వచ్చింది. ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అనే పురస్కారం బ్రిటన్ ప్రభుత్వము ప్రకటించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రశ్న చూస్తే, ఇటీవల డ్రాప్ బాక్స్ అనే పదం తరచుగా వినబడుతున్న క్రమంలో ఇది దేనికి సంబంధించింది అనేది ఇచ్చాం. ఆప్షన్ చూస్తే కృత్రిమ మేధకు సంబంధించింది, బయోమెడికల్ వేస్ట్కు సంబంధించింది, వీసా మంజూరు పునరుద్ధరణకు సంబంధించింది, క్వాంటమ్ కంప్యూటింగ్కు సంబంధించింది. ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చామంటే, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత తను తీసుకున్నటువంటి వివిధ చర్యల వల్ల, వివిధ ఆంక్షలు వేయడం వల్ల ఈ టర్మ్ అనేది, అంటే వీసాలు వాటికి సంబంధించి ఈ టర్మ్ అనేది, డ్రాప్ బాక్స్ అనేది బాగా వార్తలోకి రావడం జరిగిందంట. దీన్ని ఏంటో మనం పరిశీలిద్దాం. అమెరికా వీసాను పునరుద్ధరించుకోవాలని భావిస్తున్న వారికి చేదు వార్త. వీసాల పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిన డ్రాప్ బాక్స్ నిబంధనలను అగ్రరాజ్యం కఠినతరం చేసినట్లు తెలుస్తోంది. ఇకపై ఈ విధానం కింద గత 12 నెలల్లో గడువు తీరిన వీసాలకు మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకుముందు 48 నెలల కాలానికి ఈ సదుపాయం అందుబాటులో ఉండేదంట. ఇంతకుముందు అంటే ట్రంప్ రాకముందుకు వీసా రెన్యువల్ చేసుకోవడానికి, అలాగే వీసా తీసుకోవడానికి 48 మంత్స్ అవకాశం ఉంటాయి. ట్రంప్ వచ్చిన తర్వాత 12 నెలల కాలానికి తగ్గించడం జరిగిందని చెప్పేసి ఇక్కడ వార్త రావడం జరిగింది. వీసా మంజూరు పునరుద్ధరణకు పడుతున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని 2022లో ఈ డ్రాప్ బాక్స్ విధానాన్ని అమెరికా అమలులోకి తీసుకొచ్చిందంట. అందుకు మనం ఇది ఇచ్చామన్నమాట. ఈవెన్ యూపీఎస్సీలో, అలాగే వివిధ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్లో ఇలాంటి టర్మ్స్ని ఉపయోగించి ఇది దేనికి సంబంధించిందని అడుగుతున్నారనమాట. అందుకోసం ఇది ఇచ్చాము. ఇలాంటి చిన్న చిన్న పదాలు మనకు మ్యాగజైన్స్లో, మంత్లీ మ్యాగజైన్స్లో కనపడవు. కాబట్టి మనము పేపర్ చదువుతున్నప్పుడే ఇలాంటి టర్మ్స్ కనిపించినప్పుడు మనము నోట్స్ చేసుకోవడం ఉత్తమం. ఓకేనా? దేనికి సంబంధించింది ఇది? డ్రాప్ బాక్స్ అనేది వీసా మంజూరు పునరుద్ధరణకు సంబంధించింది. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే, ఈ క్రింది వాటిలో బ్రిక్స్ గురించి సరైనవి ఏవి? బ్రిక్స్ 2009లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం టోక్యోలో కలదు. మొదటి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2010లో రష్యాలో జరిగిందంట. ఇటీవల చేరిన ఇండోనేషియా దేశంతో బ్రిక్స్లో 12 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయని చెప్పేసి మనము ఆప్షన్స్ ఇచ్చాము. దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే మనము వివరణ ఇవ్వడానికంటే ముందే మీరు మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో తెలపండి. ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చామంటే, ఇక్కడ డాలర్తో ఆటలాడితే బ్రిక్స్ పై వాణిజ్య యుద్ధమే అంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నారట. ఏంటిది? బ్రిక్స్ దేశాలు డాలర్తో ఆటలాడాలనుకుంటే తాము వాణిజ్యంతో వారికి చెక్ పెడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అయితే ఏమైంది అసలు? ఎందుకు ఇంత సీరియస్గా, అగ్రెసివ్గా ట్రంప్ హెచ్చరిస్తున్నాడంటే, ఇటీవల బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందించడంపై దృష్టి సారించాలని గతేడాది అక్టోబర్లో రష్యాలో జరిగినటువంటి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పిలుపునిచ్చాడనమాట. అంటే మనము డాలర్ కాకుండా, డాలర్ బదులు ప్రత్యామ్నాయంగా ఇంకొక కరెన్సీని మనం ఏర్పాటు చేసుకుందాము అని చెప్పేసి బ్రిక్స్ దేశాలు అనుకున్నాయంట. అలా చేస్తే మేము మీపై వాణిజ్యంతో ఆంక్షల యుద్ధం పెడతామని చెప్పేసి ట్రంప్ చెప్తున్నాడు అనమాట. ఇలాంటి వార్త వచ్చినప్పుడు మనము కేవలం ఈ వార్త బేసిక్ మాత్రం చూడకూడదు. ఇక్కడ ఉన్నటువంటి ఏ సంస్థ, ఏది బ్రిక్స్ అనేది, అలాగే ఈ వాణిజ్యం అనేది, కొన్నిటిని మనము చాలా జాగ్రత్తగా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇక్కడ చూస్తే బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా ఈ 4 దేశాలు ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే 2009లో బ్రిక్స్గా ఏర్పడ్డాయి. 2009లో బ్రిక్స్గా ఒక కూటమిగా ఏర్పడ్డాయి అన్నమాట. కూటమిగా ఏర్పడ్డాయి. ఇవి వ్యవస్థాపక సభ్యులు. తర్వాత 2010లో దక్షిణాఫ్రికా ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. దాంతో బ్రిక్ కాస్త బ్రిక్స్ అయిందనమాట. తర్వాత చూసుకున్నట్లయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? షాంఘై ఉందండి. షాంఘై చైనాలో ఉందన్నమాట. అలాగే ఇరాను, యుఏఈ, ఈజిప్టు, ఇథియోపియా, సౌదీ అరేబియా 2024లో చేరాయన్నమాట. ఎప్పుడు? 2024 జనవరిలో బ్రిక్స్లోకి మెంబర్స్గా, పర్మనెంట్ మెంబర్స్గా, ఫుల్ టైం మెంబర్స్గా చేరడం జరిగింది. అలాగే మొదట అర్జెంటీనా కూడా చేరుతాని చెప్పింది, కానీ తర్వాత వైదొలిగింది. మేము బ్రిక్స్లో చేరమని చెప్పేసి వైదొలిగింది అనమాట. తర్వాత ఇక్కడ చూస్తే మొదటి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2009లో రష్యాలో జరిగింది. అలాగే ఇండోనేషియా అధికారికంగా బ్రిక్స్లో 11వ సభ్య దేశంగా ఇటీవల చేరింది. ఎప్పుడు? జనవరి నెలలో ఇది చేరడం జరిగిందనమాట. ఇక్కడ ప్రశ్న చూస్తే మనము
బ్రిక్స్ 2009లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయము టోక్యోలో కలదు. ఇది తప్పు. ఎందుకంటే ఇక్కడి వరకు స్టేట్మెంట్ కరెక్టే, ఎందుకంటే 2009లో ఏర్పడ్డది. కానీ దాని యొక్క ప్రధాన కార్యాలయం టోక్యోలో లేదు. ఎక్కడుంది? షాంఘైలో ఉందని చెప్పి చెప్పుకుంటున్నాం. ఇక్కడ షాంఘైలో ఉంది. ఇక్కడ చూడండి, షాంఘైలో ఉంది. కాబట్టి ఇక్కడ టోక్యో కాదు, షాంఘై. షాంఘై ఎక్కడుంది? షాంఘై ఎక్కడుంది? చైనాలో ఉంది. అలాగే మొదటి బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2010లో జరిగిందని చెప్తున్నాం. ఇది కూడా తప్పు. ఎందుకంటే 2009లో మనకు ఈ శిఖరాగ్ర సమావేశం, మొదటి సమావేశం రష్యాలో జరిగిందనమాట. ఇక్కడ ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఇట్లా చిన్న చిన్న సంవత్సరాల దగ్గర, అలాగే ఈ ప్రధాన కార్యాలయ దగ్గర మనకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి వీటి మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అంతేనే ఉంది. అలాగే ఇటీవల చేరిన ఇండోనేషియా దేశంతో బ్రిక్స్లో 12 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయని చెప్పేసి ఇచ్చాము. ఇది కూడా తప్పు. ఎందుకంటే ఇండోనేషియా చేరికతో మొత్తము 11 సభ్య దేశాలు అయినాయి. కాబట్టి ఇక్కడ ఏవి సరైన ఉన్నాం కాబట్టి ఈ మూడు తప్పే. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే భారతదేశ విదేశీ మారకపు నిల్వలలో అతిపెద్ద మొత్తంలో కలిగినది ఏంటి అని చెప్పేసి ఇచ్చాము. విదేశీ కరెన్సీలు, అలాగే బంగారం, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, రిజర్వ్ ట్రెంచే పొజిషన్ అని చెప్పేసి ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాం. ఈ ప్రశ్న మనం ఎందుకు ఇచ్చామో ఇక్కడ చూస్తే పెరిగిన ఫారెక్స్ నిల్వలు అని చెప్పేసి వార్త రావడం జరిగింది. మన విదేశీ మారకపు నిల్వలు ఫారెక్స్ రిజర్వ్స్ అంటారు వాటిని. ఫిబ్రవరి 7తో ముగిసిన వారానికి $7.654 బిలియన్, అంటే దాదాపు 66,000 కోట్లు పెరిగి $638.261 బిలియన్ చేరిందని చెప్పేసి ఆర్బీఐ పేర్కొందనమాట. అలాగే 2024 సెప్టెంబర్ ఆఖరులో ఫారెక్స్ నిల్వలు జీవనకాల గరిష్టమైన $704 బిలియన్ నమోదవ్వడం గమనార్హం అంటున్నట్టు. అంటే ఇప్పటి వరకు అత్యధికంగా 2024 సెప్టెంబర్లో అత్యధికంగా మనకు ఫారెక్స్ రిజర్వ్స్ అనేది ఎక్కువ ఉండే అనమాట. ఇప్పుడు ఆ ఫారెక్స్ రిజర్వ్స్ ఎంత ఉండే? అప్పుడు $704 బిలియన్ ఉండే. ఇప్పుడు ఎంత అయింది? అది $638 బిలియన్ ఉందన్నమాట. అంటే తగ్గింది. అయినప్పటికీ ఇది హయ్యెస్ట్, మనకు ఫారెక్స్ రిజర్వ్స్లో హయ్యెస్ట్ ఈ మొత్తము అప్పుడు కలిగి ఉండే అని చెప్తున్నాడు. అయితే దీంట్లో ఇక్కడ చూడండి, సమీక్ష ఉన్న ఈ వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు $6.422 బిలియన్ వృద్ధి చెంది $544 బిలియన్ నమోదయ్యాయి. అలాగే పసిడి నిల్వలు అంటే గోల్డ్ $72 బిలియన్ చేరాయన్నమాట. అంటే అత్యధికంగా దేంట్లో ఎక్కువ ఫారెక్స్ రిజర్వ్స్ దేంట్లో ఉన్నాయి? ఫస్ట్ ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఎంత ఉన్నాయి? ఇప్పుడు అవి $544 బిలియన్ ఉండే అనమాట. తర్వాత గోల్డ్ ఎంత ఉంది? $72 బిలియన్ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమో క్వశ్చన్ ఏమి ఇచ్చాము? అతిపెద్ద మొత్తం ఏది ఉన్నది? విదేశీ కరెన్సీ ఆస్తులు కలిగి ఉందని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తే మనము ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆల్సో కలర్డ్, వీటిని ఏమంటారంటే ఫారెక్స్ రిజర్వ్స్ కూడా అంటారు అనమాట. ఆర్ రిజర్వ్స్ అసెట్స్ హెల్డ్ బై సెంట్రల్ బ్యాంక్ ఇన్ ఫారిన్ కరెన్సీస్. ఫారిన్ కరెన్సీస్లో సెంట్రల్ బ్యాంకు దగ్గర సెంట్రల్ బ్యాంక్ పెట్టే రిజర్వ్స్ని ఫారెక్స్ రిజర్వ్స్ అంటారు అనమాట. దీస్ మే ఇంక్లూడ్ ఫారిన్ కరెన్సీస్, బాండ్స్, ట్రెజరీ బిల్స్ అండ్ అదర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఆర్బీఐ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. ఇక్కడ మనకు కొన్ని సందర్భాల్లో ఇక్కడ మనకి ఏమని చెప్పచ్చు అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ అని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఫైనాన్స్ మినిస్ట్రీ అని చెప్పేసి కన్ఫ్యూజ్. కాబట్టి ఇది తప్పైతే ఇక్కడ చూడండి, ఆర్బీఐ అనేది కస్టోడియన్ ఆఫ్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ ఇండియా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇండియాస్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కంప్రైజ్ ఏంటి అంటే ఫారిన్ కరెన్సీ అసెట్స్. దీంట్లో కరెన్సీ అసెట్లు ఏమేమి వస్తాయి? డాలర్ వస్తుంది, యూరో వస్తుంది, పౌండ్ స్టెర్లింగ్ వస్తుంది, ఆస్ట్రేలియన్ డాలర్ వస్తుంది, జపనీస్ యెన్ వస్తుంది, అలాగే గోల్డ్ వస్తుంది, అంటే మొత్తం 4 ఉంటాయి ఇక్కడ. ఫారిన్ కరెన్సీ అసెట్స్, గోల్డ్ అండ్ ఎస్డిఆర్ అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్, అలాగే ఆర్టీపీ అంటే రిజర్వ్ ట్రెంచే పొజిషన్. ఈ 4 అనేవి మనకు ఫారెక్స్ రిజర్వ్స్ ఈ 4 రకాలుగా ఉంటాయి అన్నమాట. ద బిగ్గెస్ట్ కంట్రిబ్యూటర్ టు ద ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ ఏంటంటే ఫారిన్ కరెన్సీ అసెట్స్, దాని తర్వాత గోల్డ్ అన్నమాట. అర్థమైంది కదా? నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి అని చెప్పేసి ఇచ్చాము. తాజాగా భారత ప్రధాని అమెరికా పర్యటనతో భారత్ అమెరికా దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. అందులో భాగంగా F-35 యుద్ధ విమానాలను భారత్కి విక్రయించేందుకు అమెరికా అంగీకరించిందంట. ఈ F-35 యుద్ధ విమానం 4వ తరానికి చెందినటువంటిది. ఇది రాడార్లని, ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థను కళ్ళుగప్పి శత్రులపై దాడి చేయడం దీని ప్రత్యేకత అంట. ఈ యుద్ధ విమానం దాదాపు 6 టన్నుల నుండి
8 టన్నుల బరువైన ఆయుధాలను మోసుకెళ్ళగలదు అని చెప్పేసి ఇక్కడ మనం ప్రశ్నించాం. అయితే ఇది ఎందుకు ఇచ్చామంటే ఇటీవల ప్రధాని గారు మన నరేంద్ర మోడీ అమెరికా పర్యటన చేశారనమాట. అక్కడ వివిధ ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగినాయి. అందులో భాగంగా అమెరికా ఏం చెప్పింది, మేము ఈ F-35 అధునాతన యుద్ధ విమానము మీకు అందజేస్తాము, మీకు విక్రయిస్తాము అని చెప్పడం జరిగిందనమాట. అందువల్ల ఇది మనం ఈ ప్రశ్న తీసుకున్నాం. భారత్కు F-35 యుద్ధ విమానాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ చేయడం సంచలనంగా మారిందంట. ఈ ఆధునిక స్టెల్త్ యుద్ధ విమానాన్ని భారత్కు అందించేందుకు మార్గం సుగమం చేస్తున్నామంటూ సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ ప్రకటించారు అని చెప్పేసి ఇక్కడ వార్త రావడం జరిగింది. అసలు ఏమిటి F-35? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న 5వ తరం అత్యాధునిక యుద్ధ విమానం F-35. రాడార్లు, ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థల కళ్ళుగప్పి శత్రువులపై దాడి చేయగల ప్రత్యేకత దీనికి ఉందని చెప్తున్నాను అనమాట. అయితే ఈ విమానం తయారీ నుంచి వినియోగం వరకు అమెరికా సన్నిహిత దేశాలకు మాత్రమే అవకాశం లభించిందంట. బ్రిటన్, ఇటలీ, నార్వేలు దీని తయారీలో పాల్గొన్నాయి. ఇవి వాటి వాయుసేనల్లో దీన్ని భాగం చేసుకున్నాయట. ఇక జపాన్, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ తదితర దేశాలకు వీటిని అమెరికా విక్రయించిందంట. ఇటీవల ఇరాన్పై దాడుల్లో టెల్ అవీవ్ అంటే ఇజ్రాయెల్ వాటిని వాడినట్లు చెబుతున్నారు. మరోవైపు 5వ తరం యుద్ధ విమానాలు రష్యా, చైనా, అమెరికా దేశాలు మాత్రమే తయారు చేస్తున్నాయి అని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే గంట సేపు ఇది గగన విహారం చేస్తే 32 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పేసి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక్కడ అమెరికా ఆయుధ తయారీ సంస్థ లాక్హీడ్ మార్టిన్ మరో 2 సంస్థలతో కలిపి దీన్ని తయారు చేస్తుంది. దీనిలో F-135 ఇంజన్ను వినియోగిస్తారట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విమానం దాదాపు 6 టన్నుల నుంచి 8 టన్నుల బరువైన ఆయుధాలను మోసుకెళ్ళగలదు అని చెప్పేసి ఇక్కడ మనము F-35 గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రశ్న ఏమని ఇచ్చాము, తాజాగా భారత ప్రధాని అమెరికా పర్యటనలో భాగంగా భారత్, అమెరికా దేశాల మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. అందులో భాగంగా F-35 యుద్ధ విమానాలను భారత్కి విక్రయించేందుకు అమెరికా అంగీకరించింది అనేది ఆప్షన్ రైట్ అవుతుంది. అలాగే ఈ F-35 యుద్ధ విమానం 4వ తరానికి చెందినటువంటిది. ఇది రాడార్లని, ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థలను కళ్ళుగప్పి శత్రువులపై దాడి చేయడం దీని ప్రత్యేకత అని చెప్పేసి అనొచ్చు. అయితే ఈ ఆప్షన్ తప్పు. ఎందుకంటే ఇది 4వ తరానికి చెందింది కాదు, ఇది 5వ తరానికి చెందినటువంటి యుద్ధ విమానం అనమాట. ఈ యుద్ధ విమానం దాదాపు 6 టన్నుల నుంచి 8 టన్నుల బరువైన ఆయుధాలను మోసుకెళ్ళకూడదు. ఈ ఆప్షన్ కూడా కరెక్ట్. అయితే ఇక్కడ 2 ఆప్షన్లు మాత్రమే కరెక్ట్. ఈ 2 ఆప్షన్ తప్పు. ఎందుకంటే ఇక్కడ 4వ తరం ఇచ్చాము, కానీ 4వ తరం కాదు, 5వ తరం యుద్ధ విమానం అనమాట. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? భారత్, అమెరికా దేశాల మధ్య వాణిజ్యాన్ని పరిశీలిస్తే వాణిజ్య లోటు భారత్కి ఎక్కువ ఉంది. ఇరు దేశాలు తమ ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువను 2030 కల్లా $50,000 కోట్ల పెంచుకునేలా మిషన్ 500 పేరుతో కొత్త లక్ష్యాన్ని విధించుకున్నాయని చెప్పేసి ప్రశ్న ఇచ్చాము. ఇది ఎందుకు ఇచ్చాము? ఇక్కడ ఏంది, భారత్తో తాము దాదాపు $4,500 కోట్ల వాణిజ్య లోటును కలిగి ఉన్న సంగతిని విలేకరుల సమావేశంలో ట్రంప్ గుర్తు చేశారు. దాన్ని తగ్గించడానికి వాషింగ్టన్ నుంచి ఢిల్లీ మరింత చమురు, గ్యాస్, మిలిటరీ హార్డ్వేర్ కొనుగోలు చేస్తుందని తెలిపారు. సుంకాల విషయంలో మాత్రం భారత్ను వదలబోమని చెప్పేసి ట్రంప్ అన్నారనమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనము అమెరికాకు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, అక్కడి నుంచి తక్కువగా ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం అనమాట. దీనివల్ల మనకు ఇక్కడ ట్రేడ్ అనేది బెనిఫిట్ ఉంది. మనకు అమెరికాకు ట్రేడ్ డెఫిసిట్ ఉంది అనమాట. ట్రేడ్ డెఫిసిట్ ఉంది. దాంతో ట్రంప్ ఏం చేస్తున్నాడు, మేము ఇప్పటి నుంచి భారత్కి ఏంటిది చమురు, గ్యాస్, మిలిటరీ హార్డ్వేర్లను ఎక్స్పోర్ట్ చేసి ఈ ట్రేడ్ డెఫిసిట్ని మేము ట్రేడ్ బెనిఫిట్గా మార్చుకుంటాము, సర్ప్లస్లోకి తీసుకెళ్తాము అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, మనకు అమెరికాతో ట్రేడ్ డెఫిసిట్ లేదు, మనకు ట్రేడ్ సర్ప్లస్లో ఉన్నామని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే F-35 స్టెల్త్ యుద్ధ విమానాలను భారత్కు విక్రయించేందుకు మార్గం సుగమం చేసినట్టు ప్రకటించారు. అలాగే ఇక్కడ చూడండి, కొత్త లక్ష్యం సుంకాల తగ్గింపుతో పాటు మార్కెట్ ప్రవేశాన్ని మరింత సులభతరం చేసేలా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించుకున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువను 2030 కల్లా $50,000 కోట్ల ప్రస్తుత విలువతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ పెంచుకునేలా మిషన్ 500 పేరుతో కొత్త లక్ష్యం విధించుకున్నాయి.
ఈ దిశగా పరస్పర ప్రయోజనకర బహుళరంగ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం BTAలో తొలి అంకంపై సంప్రదింపులను 2025 చివరికల్లా పూర్తి చేయాలని భావిస్తున్నట్టు తెలిపాయన్నమాట. మరోవైపు అమెరికా నుంచి అదనంగా 6 P-8I దీర్ఘశ్రేణి సముద్ర నిఘా విమానాలను కొనుగోలు చేయాలన్న భారత ప్రతిపాదనకు తాజాగా ఆమోదం లభించిందని చెప్పేసి ఇక్కడ వార్త చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారత్ అమెరికా దేశాల మధ్య వాణిజ్యాన్ని పరిశీలిస్తే వాణిజ్య లోటు భారత్కి ఎక్కువ ఉంది. ఇది తప్పు. ఎందుకంటే మనము వాణిజ్య లోట్లు లేము, మనము ట్రేడ్ సర్ప్లస్లోనే ఉన్నాం. కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. అలాగే ఇరు దేశాలు తమ ద్వైపాక్షిక వాణిజ్య బంధం విలువను 2030 కల్లా $50,000 కోట్ల పెంచుకునేలా మిషన్ 500 పేరుతో కొత్త లక్ష్యాన్ని విధించుకున్నాయి. ఈ ఆప్షన్ రైట్ అవుతుంది. ఇంతటితో మనము కరెంట్ అఫైర్స్ అయిపోయి ఈరోజు ఒక మంచి మెసేజ్ చూద్దాం. పశ్చాత్తాపం శాశ్వతం. ఆ పశ్చాత్తాపం శాశ్వతం ఏమని? లక్ష్య సాధనలో ఓడిపోతామని అన్న భయం తాత్కాలికం. ప్రయత్నాలు మొదలుపెట్టాక ఒక్కో అడుగు ముందుకు పడుతుంటే ఆత్మవిశ్వాసం పెరిగి ఆ భయం మాయమవుతుంది. లక్ష్యం మార్గంలో ఎదురయ్యే అడ్డంకులు కూడా తాత్కాలికమే. వ్యూహాలు మార్చుకుంటూ విభిన్నంగా ప్రయత్నిస్తే అవి తొలగిపోతాయి. లక్ష్య సాధనలో విఫలమైతే కలిగే బాధ కూడా తాత్కాలికమే. కానీ అసలు ప్రయత్నమే చేయకపోతే జీవితాంతం ఆ పశ్చాత్తాపం వెంటాడుతుంది అని చెప్పేసి ఒక కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికు ఒక మంచి సందేశాన్ని మనకి ఇచ్చారనమాట. ఇది ప్రతి కాంపిటేటివ్ అభ్యర్థికి ఆప్ట్ అవుతున్నటువంటి మాటలు. కాబట్టి మనము ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి, గట్టి ప్రయత్నం చేయాలి. అది జాబ్ కోసమైనా వేరే దానికోసమైనా గట్టి ప్రయత్నం చేస్తే అది మనకు రాకపోయినా మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అరే మనం గట్టిగా ప్రయత్నించినాము రాలేదు. అలా కాకుండా మనం ప్రయత్నమే చేయకుండా రాలేదు అని బాధపడితే దానికి అర్థం లేదన్నమాట. కాబట్టి మన ప్రయత్నం గట్టిగా ఉండాలి. అప్పుడు విజయం మనకు వరిస్తుందన్నమాట. ఇది మన టెలిగ్రామ్ ఛానల్. ఇందులో డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ పెడతా ఉంటాము. కాబట్టి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు దీన్ని స్కాన్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ని పెడతాను. ఆ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ 2 ఉంటాయి. 2 గ్రూపులలో మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.